ఈరోజు దేశవ్యాప్తంగా యూత్ ఐకాన్ ఎవరంటే ఓ నలుగురు పేర్లు చెప్తే దేశంలో ఆ 4 పేర్లలో కేటీఆర్ గారు ఒక్కరు నిలుస్తారు. దానికి రాష్ట్ర ప్రజలు అందరం గర్వపడాలి. అంటే ఇది ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కారణం ఏంటంటే ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు ఎట్లయితే ఐటీ రంగం వేగంగా ముందుకొచ్చాదో అదేవిధంగా ఈవీ రంగానికి కూడా స్కోప్ ఉంది. ఈవీ రంగాన్ని చాలా బలంగా హైదరాబాద్లో ఒక పెద్ద ఈవీ సెంటర్గా తెలంగాణ రాష్ట్రం కావాలంటే దానికి తోడ్పడే కొన్ని చర్యలు కార్యక్రమాలు అవసరం. దాంట్లో భాగంగా ఈ రేసింగ్ అనేది ఒకటని భావించి అది ఏదో ఆషామాషిగా వచ్చిన రేస్ కాదు అది. ఎందుకంటే ప్యారిస్, న్యూయార్క్, రోమ్ ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి అంతర్జాతీయ సిటీస్తో పాటు హైదరాబాద్ అనే పేరు వస్తే మరి హైదరాబాద్ బ్రాండ్ ఎంత బలంగా మరి ఆ రోజు వచ్చాదనే విషయాన్ని కూడా మనం అందరం గమనించాం. అయితే బాధ ఏంటంటే రాజకీయ కక్షతో ఒక పార్టీని వీకన్ చేయాలని ఆ కుట్రతో మీరు రాష్ట్ర అభివృద్ధినే మరి ఈరోజు కుంటుపడే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ నేను చెప్తాను. ఆ రోజు ఫార్ములా ఈ రావటంతో సుమారు 700 నుంచి 800 కోట్ల అంటే అదనపు బెనిఫిట్స్ ఆ రోజు రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రం ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతున్న వాతావరణం ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక మంచి వాతావరణాన్ని దేశంలో అందరూ కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా మరి ఒక వాతావరణానికి అది గతంలో ఐటీఐఆర్లో కానీ ఈరోజు సెమీకండక్టర్ పాలసీస్ కూడా ఇవి 2 కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్న పాలసీసు. ఈ 2 పాలసీస్లో మరి తెలంగాణకు ఒక్క నయా పైసా రాని పరిస్థితి ఏర్పడ్డాదంటే మరి నేను మొదలే చెప్పినట్టు ఏ విధంగానైతే ఇక్కడ కాంగ్రెసు అక్కడ బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి వారి నడక వారి తీసుకున్న నిర్ణయాలు మరి రాష్ట్రానికి ఏ విధంగా దెబ్బతింటున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే తెలంగాణ వాయిస్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేవలం హైదరాబాద్నే కాదు ఢిల్లీలో కానీ ఏ వేదిక వచ్చినా కానీ ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రాలకు లాభమయ్యే ఏ కార్యక్రమం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూసి మీరు ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ ఫార్ములా ఈ అనేది తప్పనిసరిగా కాంగ్రెస్ వారికి సెల్ఫ్ గోల్ అవుతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజలే నవ్వుతున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఆ రోజు మన హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే మరి దాన్ని ఏ విధంగా వీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఒకే ఒక ప్రధానమైన విషయం. ఈ ఎంక్వైరీలో ఏ ఎంక్వైరీకైనా కేటీఆర్ గారు ముందుకు ఆ రోజు కూడా సహకరించారు. మీరు ఏసీబీ ముందుకు వెళ్ళి సంపూర్ణంగా మీకు ఏది కావాలంటే ఆ సమాచారం ఇస్తాను అన్నారు, ఇచ్చారు. ఇక ముందు కూడా దేనికన్నా కేటీఆర్ గారు ముందుకు నిలబడతారు. కానీ ఒక్కటి మాత్రం రాష్ట్రంలో ఉన్న నాయకత్వం మరి గమనించాలి, ఇటువంటి వేధింపులతో మరి మీరు ఒక వాయిస్ని సప్రెస్ చేస్తే తెలంగాణ వెనుకబడిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక్కొక్క అంశాన్ని గమనిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఏ సందుకు పోయినా ఏ గల్లీలకు పోయినా ఏ రంగంలో పనిచేసే వాళ్ళని అడిగినా అంతా కూడా అసంతృప్తే ఉంది. దాన్ని డైవర్ట్ చేయాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కేటీఆర్ని ఆపాలి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కేటీఆర్ది జంట నగరాల్లో వాయిస్ లేకుండా వేయాలి. బీఆర్ఎస్ క్యాడర్ని వీకెన్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది మీకు ఎక్కడ కూడా సక్సీడ్ కాదనే విషయాన్ని కూడా మనం చేస్తూ